వైసీపీలో నెంబర్ 2 ఎవరు? వైసీపీ అంటే వన్ మ్యాన్ షో అని చెప్పాలి. మరో మాటకు ఛాన్స్ ఉండదు. అధినేత జగన్ ఏది చెబితే అదే ఫైనల్. అయితే ఆ తరువాతి స్థానం ఎవరిది అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జగన్ తర్వాత ఎవరు? పోనీ ఆయన రాష్ట్రానికి దూరంగా ఉన్నప్పుడు లీడర్లు కానీ క్యాడర్ కానీ ఎవరి మాట వినాలి? దీనికి సరైన సమాధానం లేదు. ఒకవేళ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు కదా అని ఎవరైనా అంటే పార్టీలో సగం మందికి ఆయనంటే పడట్లేదు. ఆయన వల్లే పార్టీ ఓడిపోయిందని, ఆయన్ను నమ్ముకునే పార్టీని జగన్ నిండా ముంచేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నిన్న మొన్నటిదాకా విజయసాయిరెడ్డి ఉండేవారు. కానీ ఆయన కూడా బయటికెళ్లిపోయారు. బయటకొచ్చాక కోటరీ అంటూ పెద్ద పెద్ద నిందలే వేశారు విజయసాయిరెడ్డి. పోనీ సీనియర్ నేత, శాసనమండలిలో వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణకు అంత సీనుందా అంటే అదీ లేదు. ఆయన్ను కేవలం ఉత్తరాంధ్ర నాయకుడిలాగానే జగన్ ట్రీట్ చేస్తున్నారు. మండలిలో మాట్లాడేందుకు ఆయనకు అవకాశం ఇచ్చారు అంతే. పార్టీ కార్యకలాపాల గురించి మాట్లాడేందుకు ఆయనకు పెద్దగా ఛాన్స్ లేదనే చెప్పాలి. ఇకపోతే వైవి సుబ్బారెడ్డి. ఆయన వల్ల పార్టీకి ఒరిగిందేమీ లేదని గతంలోనే తేలిపోయింది. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నా కూడా పెద్దగా ఉపయోగం లేదు. ఇప్పుడు సీనియర్లంతా తప్పుకునేసరికి తిరిగి ఆయనే కీలకంగా మారే అవకాశాలున్నాయి. కానీ వాక్చాతుర్యం, మీడియాని ఎదుర్కొని మాట్లాడే విషయ సామర్థ్యం ఆయనకు లేవనే చెప్పాలి. జగన్ తర్వాత వైసీపీలో కీలకం ఎవరు అంటే ఆ పార్టీ నేతలే సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి, దుస్థితి. వైసీపీలో కేవలం పోట్లాడేవారే కానీ మాట్లాడేవారు ఎక్కడున్నారనేది కామన్ మ్యాన్ ప్రశ్న. మాజీ మంత్రులు కొడాలి నాని, రోజా, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, అంబటి రాంబాబు వంటి నేతలు అధికారంలో ఉన్నప్పుడు బాగానే నోరు పారేసుకున్నారు. పార్టీ ఓడిపోయాక జోగి రమేష్ వంటి నేతలకు కేసులు భయపడి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. పేర్ని నాని అప్పుడప్పుడు తెరపైకి వచ్చి వెళ్తున్నారు. కొడాలి నాని ఎప్పుడో ఒకసారి కానీ కనపడరు. రోజా ఉన్నా కూడా ఆమె సెటైర్లు ఇప్పుడు పూర్తిగా అవుట్డేట్ అయిపోయాయి. మరి వైసీపీ వాయిస్ని జనాల్లోకి తీసుకెళ్లాల్సింది ఎవరు? పోసాని లాంటి వాళ్లు కేసులతో ఇబ్బంది పడుతూ పార్టీకి పూర్తిగా దూరమైపోయారు. నిన్న మొన్నటి వరకు కాస్త హడావిడి చేసిన యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో తెరమరుగయ్యారు. ఇలా ఒక్కొక్కరు సైడ్ అయిపోతుంటే జగన్ మాత్రం నింపాదిగా, గంభీరంగా కనబడటం ఇక్కడ హైలైట్ అనే చెప్పాలి. ఇంతకీ జగన్కి కావాల్సిందేంటి? సీనియర్లంతా బయటకు వెళ్తే జగన్ ఎవరితో రాజకీయం చేస్తారు? పోనీ పార్టీయే కొత్తది, మాదంతా యువరక్తమని చెప్పుకోవడానికి కూడా జగన్కి ఆ అవకాశం లేదు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన నేతలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ మనుగడ సాగిస్తుంది. ఇప్పుడు వారిలో చాలామంది పక్కకు తప్పుకుంటున్నారు. అడుగు బుడుగు ఎవరైనా ఉంటే సాకే శైలజానాథ్ లాంటి వారు ఇటీవలి కాలంలో జగన్కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారి వల్ల కూడా ఎలాంటి ఉపయోగమూ లేదు. కూటమికి ఇంకా 4 ఏళ్లు అధికారం ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వంపై పెద్దగా చెప్పుకోవడానికి కంప్లైంట్ ఏమీ లేవు. రెడ్ బుక్ అంటూ వైసీపీ రచ్చ చేస్తున్నా అది కేవలం ఆ పార్టీ వ్యక్తిగత అంశంగా మారిపోయింది. దానివల్ల జనాలకు ఎంటర్టైన్మెంటే కానీ నేరుగా వచ్చిన నష్టమేమీ లేదు. ఈ దశలో జగన్ మరో టీంని బిల్డప్ చేసుకోవాలి. వారి ద్వారా జనంలోకి వెళ్ళాలి. కానీ అలాంటి వారు జగన్కు దొరకడం లేదట. జగన్ లేకుండా వ్యవహారం చెక్కబట్టగల సమర్థుడు, నేర్పరి ఎవరు అంటే వైసీపీలో ఎవరూ లేరనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే అలాంటి అవకాశం జగన్ ఎవరికీ ఇవ్వలేదనే అంటున్నారు వైసీపీ శ్రేణులు. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపుకి కారణం మీడియా, సోషల్ మీడియా కూడా. ఎన్నికలకు ముందే జగన్ వచ్చేస్తున్నారంటూ మీడియా జనంలోకి ఓ వేవ్ను తీసుకెళ్లింది. ఇక సోషల్ మీడియా గురించి అయితే చెప్పనక్కర్లేదు. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ ఓ రేంజ్లో ఆయన్ను ఆకాశానికి ఎత్తింది. దీనికి తోడు పాదయాత్ర జగన్ని జనానికి దగ్గర చేసింది. ఆ తర్వాత జగన్ కూడా మీడియాని, సోషల్ మీడియాని పట్టించుకోవడం మానేశారు. తీరా ఎన్నికల సమయంలో సోషల్ మీడియాని తిరిగి బలోపేతం చేయాలనుకున్నారు. కానీ అప్పటికే చేతులు కాలాయి. ప్రశాంత్ కిషోర్ హ్యాండ్ ఇవ్వడంతో సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలోని టీంతో పని కాని చేయొచ్చు అనుకున్నారు. పథకాలే తనకు ఓట్లు వేస్తాయని, జస్ట్ సోషల్ మీడియాలో ప్రచారం జరిగితే చాలనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. సోషల్ మీడియా అతి జగన్కు పూర్తిగా మైనస్ అయింది. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ని ఫాలో కావాలనుకున్నా సజ్జల భార్గవ్ అనుభవరాహిత్యం వైసీపీకి తీరని నష్టాన్ని చేర్చింది. ఇదంతా జరిగి ఏడాదవుతుంది. కానీ ఇప్పటికీ పరిస్థితి చక్కబడలేదు. పోయేవారే కానీ వైసీపీలోకి వచ్చేవారు లేరు. పోనీ ఉన్నవారైనా కుదురుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా అంటే అదీ లేదు. మరో 2 ఏళ్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారు జగన్. పోనీ పోరాటాలు చేయకపోయినా వైసీపీ తరపున బలమైన వాయిస్ వినిపించడానికి ఎవరైనా ఉన్నారంటే చెప్పడం కష్టం. వైసీపీ గాడిలో పడాలంటే ఇప్పుడు జగన్కి ఓ బలమైన నాయకుడి తోడు కావాలి. వాస్తవాలు ఆయనకు చెప్పగలగాలి. ఆ వాస్తవాలను జగన్ నమ్మేలా చేయాలి. తిరిగి గ్రౌండ్ రియాలిటీకి ఆయన్ను తీసుకురావాలి. తిరిగి జనాలకు దగ్గర చేయాలి. అంత సాహసం ఎవరు చేయగలరు? చేసినా జగన్ వారి మాట నమ్ముతారా?